బాగుంది. నాన్న ఇదేనా మన కొత్త ఇల్లు? అవునరా, చాలా బాగుంది నాన్న. చీప్గా తాకట్లో వస్తే కొనేసా. అవునా నాన్న? పదండి. పద, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యారా. అలాగే నాన్న. నాన్న మన ఇంట్లో దేయాలున్నాయా? దెయ్యాలా? అయినా ఆ డౌట్ నీకెందుకు వచ్చిందిరా? పని మనిషి చెప్పింది నాన్న. పని మనిషి చెప్పిందా? అయితే లగేజ్ చదువుకో. నాన్న మన ఇంట్లో పని మనిషి దెయ్యం ఉందని చెప్పగానే భయపడ్డావు కదా. పిచ్చోడా, అసలు మన ఇంట్లో పని మనిషే లేదు. అదేంటి? ఏవండి, ఏంటి పాల గ్లాస్తో కూర్చున్నారు? ఏమైనా విశేషమా? నీకెప్పుడు అదే జాసా? నాకుండేం ప్రయోజనం, మీకుండాలిగా. డాక్టర్ గారు ఈ పాలలో ఐరన్ ఉందని చెప్పారే, ఏ మాత్రం ఉందా అని ఈ అయస్కాంతంతో టెస్ట్ చేస్తున్నా. అరే మావా, ఆ రమేష్ గడికి ఏటీఎం నుంచి రాడా? అవునరా బాబు, ఇంక రాడు. ఇలా అయితే మనం December 31st కూడా ఆ ఏటీఎం క్యూలోనే చేసుకునేలా ఉన్నాం. నాకు అలాగే అనిపిస్తుందిరా మావ. అరే టైం అయిందిరా, మా ఆవిడ తినకుండా ఎదురు చూస్తూ ఉంటుంది. మామ, ఈ రోజుల్లో కూడా భర్తలు తినకుండా వెయిట్ చేసే భార్యలు ఉన్నారా? నువ్వు అదృష్టవంతుడు రా బాబు. అదృష్టవంతుడినా? రే ఇంటికి వెళ్ళి వంట చేసి నేనే పెట్టాలిరా దానికి. ఒసేయ్ రావే బయటికి. నా మొగుడిని వల్ల వేసుకుంటావే, నిన్ను పచ్చబండ పూజతో పచ్చడి చేస్తానే. వస్సేయ్, నువ్వు నాతో పెట్టుకుంటే బతుకు రిక్షా బండి హారిత చేత రఫ్ఫాడించేస్తాను, చూసుకోవే. ఏంటి నువ్వు రఫ్ఫాడిచ్చేది? నువ్వేంటే పచ్చడి చేసేది? బలిసి నా మొగుడు కావాలి. ఆపండి. ఇగో ఇంకొకసారి కానీ మీరు ఇలా దెబ్బలాడుకున్నారంటే సంసారం ఒక క్యారం బోర్డు తీసుకెళ్లి హేమల చేత మీ ఇద్దరిని తొక్కించేస్తానే. మహా అద్భుతం. శ్రీరామ శ్రీరామ రామ. తాత్యా తాత్యా, నీకు పొరబంధంలో పాల్గొంటాను తాత్యా. నాకు కప్పు రావాలని ఆశ్రయించాను తాత్యా. వెనక ముందు చూసుకుని నిదానంగా పరిగెట్టిన ఆయన. హలో. ఒరే మామ, ఎక్కడున్నావురా? నేను ఆఫీస్ దగ్గర ఉన్నాను రా. ఎగ్జాక్ట్ గా ఎక్కడున్నావు? ఇదేదో కాలనీ అంటరా, అక్కడ ఉన్నాను. అయితే నువ్వు రింగ్ రోడ్ దగ్గరకు వచ్చి కాల్ చేయి. రింగ్ రోడ్డా? గోల్డ్ రింగా సిల్వర్ రింగా? నీ చెత్త ఏంటి కీర్తి, నీ మొగ్గుని అలా కొట్టేస్తున్నావు? పొద్దున్న వీడికి కాల్ చేస్తే మీరు కాల్ చేస్తున్న కస్టమర్ ప్రస్తుతం వేరే కుర్తో బిజీగా ఉన్నారంటుంది. వీడిని కొట్టాలా చంపాలా? అది కస్టమర్ కేరే. మోడి దెబ్బ కంట డబ్బులన్నీ పోయే, నోటులన్నీ తీసుకో. అన్నా ఒక లైట్ అన్నా. రే నువ్వు చిన్నపిల్లడు రా, సిగరెట్లు కాల్చకూడదు, తప్పురా. అన్నా నాకు కాదన్నా, ఓహో మా తమ్ముడికి. అమ్మగారు పాలు. అమ్మగారు నాకు ఎప్పటి నుంచో డౌట్ అండి, ఇంత చిన్న గ్లాస్ తో పాలు పట్టుకెళ్తారు కదండి, ఏం చేస్తారండి పాలతో? పిచ్చోడా, క్వార్టర్ మందులో లీటర్ వాటర్ కలపట్లా, ఇది అంతే. వదినా, పెళ్ళైన తర్వాత కూడా నీ మొగుడు నేనెంత మోడర్న్ గా చూసుకున్నాడంటే నువ్వు సో లక్కీ. మోడ్రనా మమ్మద్ ఖానా? ఆడు చినిగిపోయిన లుంగీలతో ఈ డ్రెస్ కుట్టించాడు. సంవత్సరం నుండి ఇదే వేసుకుంటున్నా. అమ్మయ్యా, నా బ్రష్ అయిపోయిందిరా. ఇగో మిగిలిపోయింది, నువ్వు కూడా బ్రష్ చేసుకో. వద్దు మహాప్రభు, నేను ఏదోలా చేసుకుంటానులేండి. అమ్మయ్యా, రాపడికి మిగిలింది. ఏమే నువ్వు బ్రష్ చేసుకుంటావా? పొద్దున్నే వేపులతో కానిచ్చేసానండి. ఒరే బాబిగా, అదిరా పొద్దుపంటే నేర్చుకోరా. వాళ్ళ దగ్గర సెల్ఫీలు దిగేపిస్తున్నారు ఎదవా. పోతావరా రేయ్, నీచుడా, నికృష్టుడా,
దరిద్రుడా. అయ్యగారు ఆ, మ్. ఇప్పుడు మనకి జియో సిమ్లు ఫ్రీ ఇస్తున్నారంటగా. అవునయ్యా. ఒక సిమ్ పట్రా. ఫ్రీయేరా? లైన్ పెద్దగుందయ్యా, 2 రోజులు పడుతుంది. రే, లైన్ లో నిలబడ్డానికి కూడా ఫ్రీయేరా? వాట్సాప్ లో లైకులు వెతికే వెతవా, OLX లో అండర్వేర్లు అమ్ముకుని కక్కుర్తి ఎదవా, లైకుల కోసం ట్యాగులు పెట్టే తెంగర ఎదవా. 2 రూపాయలు, 4 రూపాయలు, 10 రూపాయలు, 2 రూపాయలు. అయ్యగారు ఆ, జియో సిమ్ తెచ్చాను అయ్యారు. ఆ, సర్లే గాని ఈ చిల్లర అంతా పట్టుకెళ్ళి ఆ. ఒరేయ్ నా బ్యాంక్ అకౌంట్లో వేసారా. కస్టమర్ కేర్ కి మిస్డ్ కాల్ ఇచ్చే అంట్ల ఎదవా, సిమ్ కార్డులో పాటలు వేయమని తింగర ఎదవా. పోతావు రే, నాశనం అయిపోతావు. ఆఫర్లు బ్రహ్మాండంగా ఉన్నారా? ఇది నీ ఫోన్లో వేసుకో. అయ్యగారు ఆ, తమరా నాకా? ఆశ్చర్యపడకరా, ఇక నుంచి నీ ఫోనే మనకి టీవీ, రేడియో, ఇంటర్నెట్ అన్నీ నీ ఫోన్లోనే. ఆ. ఆహా, మీరు ఈ కాలంలో ఉండవలసిన వాళ్ళు కాదు మహాప్రభు. అబ్బా. ఈడి ఫోజులోయ్. ఒరే బాబీ, చెప్పండి అయ్యా. నీ అకౌంట్లో డబ్బులు ఎంత ఉన్నారా? ఏమీ లేవయ్యా, అంతే దర్జాగా ఉన్నాను. అయితే నీ అకౌంట్లో 2.5 లక్షలు వేస్తాను రా. కుదరదయ్యా. సరే, పైన 10,000 వేస్తాను రా. కష్టమయ్యా. ఒరే 50,000 వేస్తాను రా. ఆలోచిస్తానయ్యా. సరే, ఫైనల్ గా 1,00,000 వేస్తాను రా. సరే తెస్తాను. రేయ్, అయ్యారు ఎంత బరువు బ్యాంక్ దాకా నేనే మోసుకెళ్ళాలంటారా? అర్థమైంది. ఏమే ఇట్రా, ఏంటండి? ఈ బ్యాగ్ తీసుకెళ్ళి బ్యాంక్ దాకా వెళ్ళిరా. సరేనండి. చెత్త నా కొడుకు. ఈడెప్పుడు వస్తాడో ఏంటో. ఓ మెసేజ్ మెసేజ్ ఓ యాలకి మెసేజ్ ఓ మెసేజ్ మెసేజ్. అయ్యారు థ్యాంక్స్ అండి. థ్యాంక్సా? దేనికిరా? ఖర్చులాంటి బెల్లం ఇచ్చారు, ఖర్చులు డబ్బులు ఇచ్చారు. చెప్పరా మరి? బాయండి. ఎవండి, నాకు వీటితోనే బాగుందండి. నీలో డబ్బు ఉందని మదంతో కొట్టుకుని ఎర్రి ఎదవలందరికీ మోడీ సరైన బుద్ధి చెప్పాడురా, తెంగర ఎదవా.